హాయ్ అండి. సొరకాయ లేదా ఆనపకాయ పచ్చడి ఆంధ్ర స్టైల్లో చూసేద్దామా మరి? ఆనపకాయ ముక్కలు నీట్‌గా కట్ చేసుకోవాలి. అండ్ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ధనియా పత్తా, టమాటాలు, ఎండుమిర్చి, కొంచెం చింతపండు, వెల్లుల్లి, ధనియాలు, నువ్వులు, ఇంకా పల్లీలు, పచ్చిమిరపకాయలు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. వాటిని నీట్‌గా ఫ్రై చేస్తూ ఉండాలి. అది ఏంటంటే అవి నీట్‌గా ఫ్రై అయ్యి ఎలా అవ్వాలంటే కొంచెం అవి రెడ్డిష్‌గా ఉన్నాయి కదా! కొంచెం టర్న్ టు బ్రౌన్‌గా చేంజ్ అయ్యేంత వరకు మనం వాటిని నీట్‌గా ఫ్రై చేస్తూ ఉండాలి. ఫ్రై చేసుకున్న తర్వాత వాటి నుంచి మంచి అరోమా వస్తుంటది. అప్పుడు మనం వాటిని సెపరేట్ చేసుకోవాలి. దానిలో కొంచెం ఒక స్పూన్ లేదా కొన్ని పిడికెడులో సగం ధనియాలు తీసుకొని దానిలోనే వేసుకోవాలి. ప్యాన్లో వేసుకొని నీట్‌గా దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. అవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్‌లోకి టర్న్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. అలా అవి టర్న్ అవుతున్నప్పుడు కూడా మంచి అరోమా అనేది మనం ఎక్స్‌ప్రెస్ చేస్తాం. దాన్ని అరోమాని ఫీల్ అవుతాం మనం. మంచి అరోమా స్మెల్ అనేది వస్తది. దాన్ని మనం ఫీల్ అవుతాం. అవి మంచిగా నీట్‌గా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకొని అవి కూడా సైడ్‌కి పెట్టుకోవాలి. దానిలోనే కొంచెం పిడికెడులో సగం నువ్వులు తీసుకొని వేసుకోవాలి. నువ్వులు కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఎలా అంటే అవి కొంచెం చిన్నగా ఉన్నవి కొంచెం ఉబ్బిన టైప్‌లాగా అయ్యి కొంచెం చిటపట అన్నట్టు అవుతూ ఉంటాయి కొన్ని. అలా అయ్యేసరికి అవి కూడా సైడ్‌కి తీసుకోవాలి. దానిలోనే పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కూడా నీట్‌గా ఫ్రై చేసుకోవాలి. నేను పొట్టుతో వేసుకున్నాను. మీరు పొట్టు తీసైనా వేసుకోవచ్చు మీకు నచ్చినట్లు. అవి ఫ్రై చేసుకోవాలి పల్లీలు. నీట్‌గా ఫ్రై చేసుకొని అవి కూడా కొంచెం అలా టర్న్ అవుతూ ఉంటాయి గోల్డెన్ బ్రౌన్‌లోకి. అలా టర్న్ అయ్యేటప్పుడు మనం కొంచెం దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేయడం ముందు ఎందుకంటే యాడ్ చేయలేదంటే తొందరగా ఫ్రై అయ్యి మాడిపోతాయి. దానిలోనే కొన్ని పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. అవి సైడ్ చేసాక పచ్చిమిరపకాయలను కూడా నీట్‌గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇవి కొంచెం ఏంటంటే ఇవి గ్రీనిష్‌గా ఉన్నవి వాటిపైన కొంచెం వైటిష్‌గా టర్న్ అయ్యాక మనం సైడ్‌కి తీసుకోవాలి. దానిలోనే కొంచెం పిడికెడు కొత్తిమీర, అదేనండి ధనియా పత్తా, దాన్ని కొంచెం వేసుకొని అది కూడా నీట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఏంటంటే దాని వాల్యూమ్ అనేది అలా డిక్రీజ్ అయ్యాక అది సైడ్‌కి తీసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయ్యాక దానిలో టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసేటప్పుడు చూడండి బబుల్స్ లాగా నీట్‌గా వేపర్ లాగా వస్తుంది. అంటే ఆయిల్ నీట్‌గా ఫ్రై అయింది కాబట్టి ఆయిల్ నీట్‌గా హీట్ అయింది కాబట్టి మనం టమాటాలు వేయగానే సౌండ్ వచ్చింది. లేదంటే టమాటాలు వేసినా కూడా అలాంటి సౌండ్ రాదు. నీట్‌గా ఆయిల్ హీట్ అవ్వకపోతే. దానిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే టమాటాలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కొంచెం నీట్‌గా అబ్జర్వ్ అయ్యి తొందరగా అవి ఫ్రై అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది. సాల్ట్ వేసుకొని దానిపైన ఒక లిడ్ కవర్ చేసుకోవాలి. లిడ్ కవర్ చేసుకొని ఒక 3 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే అవి నీట్‌గా ఫ్రై అయ్యి కొంచెం స్మాష్ అయినట్టు అనిపిస్తాయి. దాని సైజ్ కొంచెం డిక్రీజ్ అయ్యాక మనం కూడా కొంచెం గరిటెతో దాన్ని కొంచెం నీట్‌గా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకొని అప్పుడే కొంచెం దానిలో చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని మనం ఆల్రెడీ సపరేట్‌గా పెట్టుకున్నాం కదా కావాల్సిన ఐటమ్స్. దానిలో చింతపండు తీసుకొని ఈ టమాటాల్లో వేసి దీన్ని ఒక 5 మినిట్స్ ఉంచి దాన్ని ఫ్రై అయ్యాక సైడ్ చేసుకోవాలి. ఆ ప్యాన్లోనే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా అలాగా హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక మనం కట్ చేసి ఉంచుకున్న సొరకాయ ముక్కలు లేదా ఆనపకాయ ముక్కలు దానిలో డిప్ వేసుకోవాలి. వేసుకున్నాక కలపాలి నీట్‌గా. కలిపాక
కొంచెం పసుపు కూడా వేసుకోవాలి దాని మీద. ఇలా పసుపు వేసుకోవడం వల్ల దానికి ఉన్న స్మెల్ అనేది పోతుంది. అండ్ అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల దాని వాల్యూమ్ అనేది డిక్రీజ్ అయ్యి కొంచెం సైజు చిన్నగా అయ్యి తొందరగా మగ్గడానికి అవకాశం ఉంటుంది. దీన్ని అలా నీట్గా కలుపుకొని ఉండాలి. అలా కలుపుతూ దాని మీద మూత పెట్టాలి. దీన్ని ఒక 5 minutes చూస్తే ఇలా సొరకాయలో వాటర్ అంతా వస్తూ ఉంటుంది. చూసారా ఎలా నీట్గా వాల్యూమ్ అనేది డిక్రీజ్ అయిందో. అలా నీట్గా ఉడుకుతాక అది ఇంకా అలాగా దానిలో వాటర్ కంటెంట్ అంతా పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న దాన్ని మిక్సీలో వేసుకోవాలి. అంతకుముందు మనం అన్నీ ఫ్రై చేసుకున్నాం చూడండి, ఐటమ్స్ అన్నీ మిక్సీలో వేసుకొని ఒక 7 వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీరా వేసుకోవాలి. వేసుకొని నీట్గా మిక్సీ పట్టుకోవాలి. పట్టిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ నీట్గా హీట్ అయ్యేంత వరకు చూసుకోవాలి. హీట్ అయ్యాక కొంచెం దానిలో నేను ఇంగువ వేసుకున్నానండి. క్యాచ్ కంపెనీ వాళ్ళ ఇంగువ వేసుకున్నాను. ఇంకా దానిలో పోపులు ఉంటాయి కదా కామన్గా, ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, జీరా, ఇంకా నెక్స్ట్ ఆవాలు ఇవి వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి, లేదంటే అది మాడిపోయే అవకాశం ఉన్నది. ఆ ఫ్రై చేసిన పోపు అనేది మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న సొరకాయ పచ్చడిలో వేసుకుంటే